గుడ్ మార్నింగ్. మరి మన కాశ్మీర్ సిరీస్ లో డే 4 అనమాట ఈరోజు. అండ్ మేమైతే ఇప్పుడే మా రూమ్ అయితే వికెట్ చేస్తాం. అండ్ చూడండి గైస్ మా సామాలు ఇవన్నీ మళ్ళీ పట్టుకెళ్ళాలన్నమాట ప్లేన్లో. ఎక్కడ తిరిగితే అక్కడికి అన్నీ తీసుకుని వెళ్ళాలి. అండ్ మన్నాడైతే బోట్ రెడీ చేస్తున్నాడు అవతల పక్క దింపడానికి. వెళ్ళరా తౌసిఫ్. అండ్ మనం ఉన్న బోట్ అయితే ఇదే బోట్ హౌస్. కరెంట్ టెంపరేచర్ అయితే -2 ఉందన్నమాట. మొత్తం పొగ చూడండి. చాలా సామాన్ ఉంది. ఇదంతా అటు సైడ్ మళ్ళీ పట్టుకెళ్ళాలన్నమాట. ఎక్కడ కదా ఉంది. వాటర్ బాటిల్ పట్టుకో. వాటర్ బాటిల్ గుడ్ బై దాల్ లేక్. టైం మార్నింగ్ 9 అయింది. ఇంకా లేదురా. మొత్తం పొగమంచు ఉందన్నమాట. టైం మార్నింగ్ 9 అయింది. అండ్ ఇవి కూడా బోట్ హౌస్లే అనమాట. ఈ రోడ్డు ఈ కొంచెం బయటకు అయితే ఉంటాయి ఇవన్నీ. రూమ్ లో అయితే అక్కడ హీటర్లు ఉండవు అనమాట ఈ బోట్ హౌస్లో. మొత్తం పొగమంచు అనమాట. ఇదంతా ఏం కనిపించట్లేదు. కొంచెం ముందుకు వచ్చేసరికి మనం శ్రీనగర్లో దిగ్గానే ఇక్కడ అయితే మనకి ఘాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు కానీ బోట్ హౌస్ తీసుకోవాలంటే ఈ ఘాట్ దగ్గరకి రావాలి. ఇక్కడైతే మనకి షికారా రైడ్లు వీళ్ళు ఉంటారు బోట్ ఓనర్స్. ఇక్కడ నుంచి అయితే మనకు తీసుకెళ్తారనమాట. దాన్ని బట్టి మనం అయితే మాట్లాడుకోవచ్చు ఎంతకి కావాలనేది. వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్తారు. అది మనం అడిగిన దాన్ని బట్టి ఉంటుంది, మనం బేరం ఆడిన దాన్ని బట్టి. అండ్ ఇదైతే చూసారా మొత్తం మంచు అనమాట, తెల్ల తెల్లగా. ఇక్కడైతే పెద్దగా లేదు. శ్రీనగర్లో చలి ఎక్కువ ఉంది, కానీ సోన్మర్గ్ గుల్మర్గ్ సైడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట మంచు. ఇక్కడ కేవలం చలి ఉంది అంతే. మంచి బాబాయ్ ఆగట్లేదు చలి. अरे फ्लाइट मोड खींची पावर से बटन है. हाँ बोलो. मेरे को अभी जम्मू कश्मीर से निकालो, फिर यहाँ से निकालो. अभी कहाँ जाए?
పెట్టాలో దాంట్లో అడుగులు నేను ఎత్తే సాయంత్రం వరకు ఆడదు. సో గాయ్స్ వీఆర్ కరెంట్లీ అట్ సోన్మార్గ్ అండ్ ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. అదే బజరంగి భాయిజాన్ స్పాట్ అనమాట. సో ఇక్కడైతే ఆ పైకి గుర్రాలు అయితే ఉన్నాయి, మనం నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. గుర్రాలకైతే చాలా చెప్తున్నాడు అండ్ మనకాతలో వచ్చేస్తున్నాడు అనమాట నేను చెప్పిన రేటుకి. సో ఏమవుతుంది అనేది తెలియదు గాయస్, చూడాలి. కాతలో వచ్చేస్తున్నాడు గాయస్. ఎంత దూరం వెళ్తే ఎంత దూరం గుర్రాల కోసం. అండ్ ఇదే అనమాట స్టార్టింగ్. ఇక్కడ అన్ని గుర్రాలు ఉన్నాయి కదా, ఇలా అయితే పైకి వెళ్ళాలి. గుర్రాలకైతే మనిషికి 2000 చెప్తున్నాడు అనమాట. అన్ని గుర్రాలే మొత్తం. వీళ్ళందరూ ఆ పైకి అయితే తీసుకెళ్తారనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు, ఇదంతా గోడాకే పేడ అనమాట. అండ్ గైస్ మాకైతే 2500 చెప్పాడు. ఫైనల్ గా మనిషికి 1100 అయితే మాట్లాడాము. ఇక్కడ అంతా మీరు అదే చేయండి. ఒకవేళ మీరు కానీ రావాలనుకుంటే వాళ్ళు 3000 చెప్తారు. మన ఎలాగో బేరం ఆడతామని తెలుసు. సో 3000కి పావు వంతు చేసేయండి అప్పుడే, లేదంటే వెళ్ళిపోండి. వాళ్ళే వస్తారు వెనకతల, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మేము నిన్నటి వరకు చాలా డబ్బులు అయితే పోగొట్టేసాం. ఈ రోజే మాకు కొంచెం తెలిసింది ఏ విధంగా చేయాలనేది. సో గాయ్స్ దిస్ ఆల్ ఆర్ షీట్. నా జేబులో పెట్టే అదే గండు పనులు అంటే తీ గోడాకి పేడ మీద నా గ్లౌజ్ పడిపోయింది గాయస్. పక్క నుంచి వెళ్ళిపోతుంది. బాబాయ్ మీదకి వచ్చేస్తున్నాయి ఇక్కడ. దా సో జస్ట్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. గోడకి పేడ మొత్తం వెనక్కి తన్నేస్తున్నాయి. బాయ్ జాగ్రత్తగా అయితే నడవాలి ఇదంతా, లేదంటే అంతే సంగతి. గుర్రాలకైతే అదనమాట దారి. రండ్రా నిజమే గాయస్, మా కారు డ్రైవర్ అనమాట. ప్రతి దాంట్లోనే కమిషన్ దూపేస్తూ ఉంటాడు. మాకు మాత్రం అచ్చా రేట్కో ఆయా అని చెప్పి మమ్మల్ని ఖాళీ చేసాడు అనమాట మొత్తం. ట్యాంకర్ ఇంకా జస్ట్ ఇప్పుడే చాలా మిలిటరీ వెహికల్స్ అయితే వెళ్ళాయి అనమాట. చాలా పెద్ద కాన్వే వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు మరి. ట్యాంకర్స్ కూడా వెళ్ళాయి. సో గైస్ మా గుర్రాలు కూడా అయితే ఇక్కడే ఉన్నాడు అనమాట. भाई कितना घोड़ा कितना 1100 बताया था घोड़ा आजा नहीं सर वो दिक्कत नहीं है फसल की बात नहीं है. మాకైతే గుర్రాలకి 1100కి ఇస్తా అన్నాడనమాట ఒక్కొక్కడికి. అండ్ ఆడైతే స్కామ్ చేస్తాడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో మనం అయితే నడితే వెళ్దాం ఫిక్స్ అయిపోయాం. మనమైతే కింద ఉంది కదా అక్కడి నుంచి వచ్చామన్నమాట. అక్కడి నుంచి ఇలాగా ఆ గుర్రాలు వస్తున్నాయి కదా, అలా అక్కడికైతే వెళ్ళాలి. అదంతా పై వరకు. ఇదంతా ఒక ట్రెక్కింగ్ లాగే ఉంది అన్నమాట. వీడు చిన్నోడు ఉన్నాడు, వీడికి కూడా గుర్రాలు పట్టుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఇదంతా వచ్చి మనకి సోన్మార్గ్ ఏరియా. మొత్తం అంతా అప్పే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంది మొత్తం. అండ్ ఇక్కడైతే మామూలుగా లేదు బ్రిడ్జ్ అయితే మాత్రం. లొకేషన్ కూడా చెత్త కొట్టింది అసలు. మొత్తం చూడండి, తెలిపింది అసలు. ఫోన్లో అబ్బా ఇక్కడి నుంచి మొత్తం కొంచెం డౌనే ఉంది. అండ్ లొకేషన్ మాత్రం అదర కొట్టింది. అబ్బా మొత్తం అటు ఇటు అంతా మంచి బా మొత్తం. నేనైతే మొత్తం దగ్గర 2 km అయితే వచ్చాను. అందరూ ఈ గుర్రాలే ఉన్నారు, ఎవరు నడుచుకుని అయితే వెళ్ళట్లేదు అనమాట. మనమే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం, రిస్కులు. కానీ బాగుంది, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. గుర్రాలు అయితే ఇచ్చే నుంచి అలా అవుతుంది. మనం అయితే షార్ట్ కట్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓరి నాయన, ఫైనల్లీ వీఆర్ సక్సెస్ఫుల్. మన స్వెట్స్ అయితే ఎగిరాయి. మన షార్ట్ కట్లో అయితే వచ్చాం. ఓరి నాయన, ఇప్పుడైతే చూడండి, అయ్యా బాబాయ్ సీత కొట్టింది అసలు. మొత్తం మంచు కొండలు. అండ్ చల్లగాలి కూడా స్టార్ట్ అయిపోయింది. టైం 3 అయింది. We are not much far guys, we should not lose hope. దగ్గరికి అయితే వచ్చాం. దగ్గర 3 km అయింది, ఇంకా వెళ్తానే ఉన్నాం. చూద్దాం. అబ్బాబాబా, కూల్ బ్రీజ్. ఇంకా గాలి అయితే మామూలుగా లేదు. కూడా నడుచుకుని వచ్చాడంట. భాయ్ తుమ్నే? కేరళ. అచ్చా, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నైస్. మనోడు కూడా నడుచుకుని వచ్చాడంట. మళ్ళీ వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది. లెట్స్ గో. అండ్ గైస్, వీఆర్ ఆన్ ది వే టు స్పాట్. దగ్గరికి వచ్చాం. ఇందాక నుంచి నేను అదే అనుకుంటున్నాను, ఇంకా వెళ్తున్నాను. కానీ ఇంకా స్పాట్ అయితే రావట్లేదు అనమాట. వెళ్తానే ఉన్నాం. ఇక్కడ ఉన్న బాడీకి గుర్రాలు కూడా జారిపోతున్నాయి. కాకి సినిమాలో అయితే చెప్తారు కదా, 2 కిలోమీటర్ అని చెప్పి. అలాగే ఉంది. ఎవరిని అడిగినా 2 కిలోమీటర్ అంటున్నాడు, కానీ 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంకా 2 కిలోమీటర్లు వస్తున్నాయి తప్ప ఏం రావట్లేదు. నేనైతే తౌసుగూడల కోసం వెయిటింగ్ అనమాట. చాలా దూరం వచ్చాను. వాళ్ళు అసలు నడుచుకుని వస్తున్నారా, గుర్రం మీద వస్తున్నారా ఏమీ తెలీదు. సో వెళ్ళి డైరెక్షన్ అంతా ఇదే. సో ఇక్కడైతే వెయిట్ చేద్దాం, ఒక పావుగంట చూద్దాం. సో గైస్, నేను అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఇదన్నమాట వీళ్ళు చేసే పని. యాక్చువల్గా నేను అక్కడ వే మిస్ అయిపోయాను. ఇక్కడ తౌసిఫ్ కూడా అయితే సర్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు పైకి రావడానికి. ఏంటది బా
సో గైస్ దాదాపు 40 నిమిషాలు అయితే వెయిట్ చేసినాం. మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. సో వెళ్ళిన తర్వాత దొబ్బులు పెడతారు, మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇవన్నీ మనకి మ్యాగీ షాప్లు అనమాట మొత్తం. సో గైస్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్. అండ్ మనం అయితే పయ్యి వరకు వెళ్దాం. పైకి వెళ్దాం ఇప్పుడు. నాయన మంచు మొత్తం జారుతుంది గట్టిగానే. చేస్తున్నా లైటింగ్ అయితే ఏమి ఉండదు చెప్తున్నా. ఇలా అంటాను పెట్టారన్ను. అండ్ ఇది వచ్చి రామ్ తేరా సీతా మేరా స్పాట్ అంట, సినిమా స్పాట్ అంట ఇదంతా. अरे वो वीडियो दियो अरे సో గాయ్స్ ఇటు సైడ్ అయితే సన్సెట్ అయితే అవుతుంది. అండ్ ఇటు సైడ్ అంతా మొత్తం మంచు. టైం ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. కూల్ బ్రీజ్ కూడా స్టార్ట్ అయింది. మొత్తం ట్రక్ అయితే కింద నుంచి పైకి 7 కిలోమీటర్స్ అంట. 7 కిలోమీటర్స్ వెళ్ళడం, 7 కిలోమీటర్స్ రావడం అనమాట. అండ్ ఇలా అయితే గుర్రం ఇక మాట్లాడుతున్నారు. వచ్చేస్తున్నాం మేమైతే. మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ 6 అనమాట. సో 14 కిలోమీటర్స్ అయితే మొత్తం మనం ట్రక్ అయితే చేసాం. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇదిగో ఇది ఎలా వచ్చింది, అలా దిగిపోయి వచ్చాను ఇందాక. అక్కడి నుంచి అటు సైడ్ నుంచి వచ్చాను కిందకి. ఇదిగో ఈ లెఫ్ట్, మీరు రైట్ వెళ్ళిపోయారా. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ఆన్ టు ది రోడ్ ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్. చీకటి కూడా అయిపోయింది గైస్, చాలా టఫ్. షార్ట్ కట్లో అటు తిరిగి మొత్తం రోడ్డు మీదకి అయితే చూస్తాం అనమాట. 14 కిలోమీటర్లు ట్రెక్ చేసి మా కార్ డ్రైవర్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అండ్ గుడ్ బై సోన్మార్గ్.